తులసి న్యూస్ కు స్వాగతం. సుపరిపాలనకు తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి మరియు సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తున్న పార్టీ నాయకులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం రెండో రోజు కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు మరియు వార్డుల్లో జరిగిన కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు గ్రామం మరియు పట్టణంలో ఇంటింటికి వెళ్లి మీకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా, మీకేమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఏవైనా సమస్యలు గనక ఉంటే మా దృష్టికి తీసుకురావాలని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రాష్ట్రానికి ఏం చేశారు అనే విషయాలను, భవిష్యత్తులో ఏమేమి చేస్తారో కూడా వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజలకు వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏడాది కాలంగా ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేసిందన్నారు. గత వైసీపీ హయాంలో రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిందన్నారు. సంక్షేమంలో సైతం దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా పింఛన్లు ఇస్తున్నామని, సూపర్ 6 హామీల్లో భాగంగా తల్లికి వందనం దీపం 2 పథకం కింద ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామన్నారు. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని, అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు నగదు ఇస్తామన్నారు. అదేవిధంగా కందుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజలకు వివరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.